అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి. దీన్నే పబ్బియ్యం అని కూడా అంటారు. దీనికోసం ఒక 2 స్పూన్స్ వరకి ఆయిల్ కుక్కర్‌లో వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 2 స్పూన్స్ వరకి శనగపప్పు యాడ్ చేసుకోండి. 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక ఒక 6 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. వీలైతే ఇలా క్యాప్ క్లోజ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. క్యారెట్ ఫ్రై అయ్యాక ఒక టమాటోని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను ఫ్లేవర్ కోసం ఒక 5 పుదీనా ఆకులను యాడ్ చేశాను. ఆ తర్వాత మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 2:30 కప్పుల బియ్యాన్ని ముందుగానే కడిగి వాటర్ తీసేసి ఒక బౌల్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లోకి యాడ్ చేసుకోండి. కుక్కర్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేయండి. వెంటనే వాటర్ పోయకుండా ఒక 2-3 మినిట్స్ బియ్యాన్ని కూడా ఫ్రై చేయండి. దీనికోసం కావాలనుకుంటే లిడ్ క్లోజ్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. 2½ గ్లాస్ రైస్‌కి గాను 5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇలా నేను 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. విజిల్ పోయాక ఒకసారి క్యాప్ తీసి ఇలా అంతా ఒకసారి కలపండి. అంతే, ఎంతో రుచికరమైన కిచిడి తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.